ఇప్పుడు మనం మాత్రమే ఇంటర్నెట్ వాడము. ఒక సెకండ్లో లక్షల మంది మొబైల్స్, కంప్యూటర్స్ వాడుతుంటారు. మనకు డేటా ఎక్స్చేంజ్ అయ్యే రూట్లోనే చాలా మందికి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. మనకు రావాల్సిన డేటా మనకి ఖచ్చితంగా ఎలా వస్తుంది? మనం వాడే డివైస్ అంటే మొబైల్స్, కంప్యూటర్స్, మనం ఓపెన్ చేసే వెబ్సైట్స్, యాప్స్, ప్రతిదానికి అంటే ఇంటర్నెట్కు కనెక్ట్ అయిన ప్రతిదానికి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. అంటే ఇంటి అడ్రస్ లాగా. బ్రౌజర్లో సపోజ్ youtube.com అని సెర్చ్ చేసాం. దీన్నే డొమైన్ నేమ్ అని అంటారు. ఆ బ్రౌజర్ మనం అడిగిన ఆ వెబ్సైట్ ఐపీ అడ్రస్ గురించి మన డివైస్ ఆపరేటింగ్ సిస్టమ్ను అంటే ఆండ్రాయిడ్, ఐఓఎస్ లను అడుగుతుంది. అది డిఎన్ఎస్ రిజాల్వర్ను అడుగుతుంది. డిఎన్ఎస్ అనేది ఒక ఫోన్ బుక్ లాంటిది. మనకు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే కంపెనీలు డిఎన్ఎస్ను ప్రొవైడ్ చేస్తాయి. అలాగే మన మొబైల్లో కూడా డిఎన్ఎస్ అనేది ఉంటుంది. అంటే మనం ఎక్కువగా మొబైల్ నెంబర్స్ను గుర్తుంచుకోలేక ఒక ఫోన్ బుక్ను ఎలా అయితే చాలా నెంబర్స్ను మెయింటైన్ చేస్తామో అలాగే డిఎన్ఎస్ అనేది వేరువేరు వెబ్సైట్లకు సంబంధించిన ఐపీ అడ్రస్లను మెయింటైన్ చేస్తుంది. డిఎన్ఎస్ మనం టైప్ చేసే డొమైన్ పేరును ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. అప్పుడు మన డివైస్ ఆ ఐపీ అడ్రస్కు రిక్వెస్ట్ పంపుతుంది. ఇది ఇంటర్నెట్ ద్వారా ట్రావెల్ చేసి సర్వర్లకు చేరుతుంది. అది ఇచ్చే రెస్పాన్స్ మన డివైస్కి వస్తుంది. ఇదంతా జరిగిన తర్వాతనే గూగుల్లో మీరు చూసే వెబ్సైట్ అయినా, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో అయినా సర్వర్స్ నుంచి ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా మీ దాకా వచ్చింది. అది కూడా సెకండ్స్లో. అయితే మొబైల్స్ వైరస్తో కనెక్ట్ అయ్యి లేవు కదా అని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. మన మొబైల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మనకు దగ్గరలోని టవర్స్తో కమ్యూనికేట్ చేస్తాయి. అవి ఒకదానితో ఒకటి వైర్లతో కనెక్ట్ అయ్యి ఉంటాయి. మీరు వైఫై వాడితే రూటర్ ఇదే పనిచేస్తుంది. మన ప్రపంచంలోని 99% డేటా అనేది ఈ విధంగానే వైర్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. అసలు ఈ ఇంటర్నెట్కి ఓనర్ ఎవరు? youtube.com, facebook.com ఇలాంటి వెబ్సైట్స్కు ఇంటర్నెట్లో ఉండటానికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? నార్మల్గా మనం ఏదైనా వెబ్సైట్ను క్రియేట్ చేయాలంటే మనం గోడాడీ, గూగుల్ డొమైన్స్ దగ్గర ఆ వెబ్సైట్ డొమైన్ను కొంటాం. వీటిని రిజిస్టార్స్ అని అంటారు. మరి వీటికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఐకాన్, ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్. ఇదొక నాన్ ప్రాఫిట్ సంస్థ. అందుబాటులో ఉన్న డొమైన్ నేమ్స్ను బిడ్డింగ్ ద్వారా వీళ్లకు ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు వాటిని అమ్ముతారు. మరి ఇంతకు ఇంటర్నెట్కు ఓనర్ ఎవరు? ఇంటర్నెట్ను వాడే అందరూ ఓనర్సే, లేకపోతే ఎవరు ఇంటర్నెట్ ఓనర్స్ కాదు. మన ప్రపంచంలోని ఏ గవర్నమెంట్ సంస్థ అంటే గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీలు కూడా ఇంటర్నెట్కు ఓనర్స్ కావు. అయితే గవర్నమెంట్ మన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల చేత కొన్ని వెబ్సైట్స్ను బ్లాక్ చేయించగలుగుతుంది. అది మన దేశం వరకే. కానీ VPN యూస్ చేస్తే ఆ వెబ్సైట్స్ను కూడా విజిట్ చేయొచ్చు. గూగుల్, ఫేస్బుక్ లాంటి కంపెనీల దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఓనర్స్ కాదు. మనం యూస్ చేసే సిమ్ కంపెనీలు కూడా కాదు. మనం ఒకటి కాకపోతే ఇంకో నెట్వర్క్కి మారచ్చు. సో ఇంటర్నెట్ అనేది ఒక కంపెనీ కాదు. దానికి ఓనర్స్ ఉండటానికి